హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఈ యొక్క వీడియోలో ఎస్బీఐ టెలికాలర్ తోటి ఏ విధంగా మాట్లాడాను. సో పేమెంట్ చేయమంటే అలాగే మన సబ్స్క్రైబర్ ఒక బ్రదర్ కొన్ని ఆడియోస్ పంపాడు. సో అవి కూడా యాడ్ చేశాను. సో చాలా బాగా మాట్లాడాడు. సో మీకు ఏదైనా యూస్ఫుల్ ఉంటుందని యాడ్ ఇస్తున్నాను. సో వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. హలో హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎవరు సార్ వన్ కార్డ్ చేసండి, కాల్ చేయమని పెట్టారు కదా. అచ్చా చెప్పండి మేడం. అది ఏమైంది సార్? పేమెంట్ పే చేయట్లేదు, ముందు బాగా పేమెంట్ చేస్తున్నారు. కొద్దిగా ఫండ్ ఇష్యూ ఉంది మేడం, బిజినెస్ లాస్ అయింది. ఏంటి సార్? బిజినెస్ లాస్ అయింది మేడం, పేమెంట్ చేయలేకున్నాను అందుకని. సెటిల్మెంట్ ఏమైనా చేసుకోవాలి, లేదంటే రివర్స్ లేకపోతే మార్చ్ వరకు అయిపోతుంది మేడం, సెటిల్మెంట్ చేసుకుంటాను. ఒక ఫండ్ అమౌంట్ వచ్చేది, లంసమ్ అమౌంట్ వచ్చిన తర్వాత మార్చ్ వరకు సెటిల్మెంట్ చేసుకుంటాను. రియల్లీ సార్, మార్చ్ వరకు అంటే ఇప్పుడు ఏదైతే వస్తుందో ఈ ఆఫర్, ఐ మీన్ అంటే మీకు అంటే లీస్ట్ అమౌంట్ ఏదైతే వస్తుందో అది మీకు అప్పుడు మేము ప్రొవైడ్ చేయలేమండి. ఆల్రెడీ అంటే ఈ మంత్ తో 6th మంత్ కదా, సో అందుకని. నో ప్రాబ్లం మేడం, అప్పుడు ఎంత వస్తే అంత తీసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ అమౌంట్ లేదు కదా, అమౌంట్ ఉంటే నేను మాట్లాడచ్చు, అమౌంట్ లేనిది నేను మాట్లాడలేను కదా. అప్పుడు ఈఎంఐస్ ఏమైనా? లేదు మేడం, లేదు మేడం, నాకు ఇది ఒక్కటే లేదు, మల్టిపుల్ ఉన్నాయి. మళ్ళీ ఈఎంఐస్ పెట్టుకుని ఆ ట్రాప్లో పడలేను నేను. ఏది ఉన్నా సింగిల్ షాట్లో 1 షాట్లో సెటిల్మెంట్ చేసుకుంటాను. మార్చ్ వరకు అంటే మీకు మేము ప్రొవైడ్ చేయలేమండి. 6 months అవుతుంది కదా, ఈ మంత్ ఎవరి దగ్గరైనా తీసుకోవాలి, లేకపోతే తక్కువకే ఇస్తామా, ఎక్కువ అమౌంట్ ఏమి ఉండదు. 35 lakhs ఉంది మేడం డెప్ట్, ఇంకెవరైనా ఇచ్చేవాళ్ళు ఎవ్వరు మిగలేదు నాకు. 35 lakhs డెప్ట్ ఉంది. చిన్న డెప్ట్ ఉన్నా కూడా నేను మీరు అన్నట్టు ఎవరి దగ్గర అరేంజ్ చేసేవాడిని. మీరు ఒకవేళ సెటిల్మెంట్ మీరు ఎంత అనుకుంటున్నారు? ఒకవేళ వస్తే ఈ మంత్ అవ్వదు మేడం, మార్చిలోనే అవుతుంది మేడం, మార్చిలోనే అవుతుంది మేడం, అప్పుడే నాకు అమౌంట్ వచ్చేది ఉంది. హలో సార్, నాకేం అర్థం కావట్లేదు. మీరు ఆల్రెడీ 6 months తీసుకోండి, ఇప్పుడు డైరెక్ట్ మాట్లాడు. ఇప్పుడు మినిమం అమౌంట్ ఏదైనా పేమెంట్ చేయొచ్చు కదా, అకౌంట్ హోల్డ్లో ఉంటుంది, అలాగే మార్చిలో క్లియర్ చేసుకోండి. మేడం నేను ప్రజెంట్ జాబ్ చేస్తున్నా కానీ మినిమం చేయొచ్చు. సపోజ్ నేను మీకు మినిమం చేసినా కానీ మిగతా ఉండే 8 కార్డ్ వాళ్ళు, లోన్స్ వాళ్ళు కూడా చేయమంటారు మేడం. నాకు అట్లా మినిమం అరేంజ్ చేసుకున్నా కానీ ఇప్పుడు దీనికి కట్టింది వాళ్ళకెలా తెలుస్తుంది సార్? దీనికి కట్టారు, దీనికి ఇలా మినిమం కట్టారని వాళ్ళకెలా తెలుస్తుంది? అలా అని ఇప్పుడు అన్నిటికీ ఆపేయడం కరెక్ట్ కాదు కదండి. అంటే అమౌంట్ లేదు కదా మేడం, పర్టికులర్ రీజన్. నేను అమౌంట్ నా దగ్గర పెట్టుకుని ఆపితే అది క్రైమ్ అవుతుంది, కానీ ప్రజెంట్ అమౌంట్ లేదు కదా. ఆల్రెడీ 6 months ఇచ్చారు కదా సార్, మళ్ళీ మార్చదు, అదే ప్రాబ్లం. కూడా మినిమం అయినా కడతారంటే అది కట్టట్లేదు. ఏ విధంగా మేము యాక్సెప్ట్ చేయాలి సార్? మీరే చెప్పండి. సరే చూడండి మేడం. సెటిల్మెంట్ అయితే తప్పుడుగా వస్తుంది, క్లియర్ చేసుకున్నట్టే అట్లా కూడా అవ్వదు అంటున్నారు సార్. చెప్పండి. చెప్పండి మేడం. నాకేం మాట్లాడేది కూడా అర్థం కావట్లేదు సార్. మీరు ఈ విధంగా నాకు కూడా సిచ్యువేషన్ ఎట్లుంది మేడం. ఇందాకే ఆర్బీఎల్ బ్యాంక్ వాళ్ళు కూడా కాల్ చేశారు మేడం, సేమ్ ఇదే చెప్పాను వాళ్ళకు కూడా. ఎందుకంటే నాకు అమౌంట్ లేదు మేడం, అమౌంట్ పేమెంట్ పెండింగ్ ఉంది. అది వింటేజ్ 2 నడుస్తుంది ఇప్పుడు. వింటేజ్ 2లో మీదైనా 6 months ఇంకా. అందరికి మార్చ్ లో సెటిల్మెంట్ అవుతుంది మేడం. సబ్కు హమ్ ఏ మార్చ్ మే సెటిల్మెంట్ కరా దేంగే. మార్చ్ వరకు మేము అప్పుడు 10 లక్షలు కట్టాలన్నా కానీ కడతారా? అంతే కదా మేడం, సెటిల్మెంట్ తక్కువగా వస్తుంది కదా, 40-50% తక్కువగా వస్తుంది. కానీ 40-50% కాదండి, సెటిల్మెంట్ తక్కువగా వస్తుంది. కానీ మీరు ఇక్కడ పెంచుకుంటూ పోతుంటే ఎట్లయినా పడేది పడకుండా ఆగదు. అప్పుడైనా కానీ మీకు ఎంత తక్కువకి ఇచ్చినా కానీ ఆ అమౌంట్ వస్తుంది కదా. అవునవును మేడం, కరెక్టే మేడం. మరి ఏదో ఒక కార్డు ఒక పోనీ మినిమం అయినా అంటే లేదు లేదు మేడం, నాకు ఎట్లా హోప్ ఉందంటే, నాకు మొన్న 3 డైమండ్స్ దొరికాయి మేడం మా ఫ్రెండ్స్కి. మాకి ఆ డైమండ్స్ మేము బాంబేలో సేల్కి పెట్టాము, వాళ్ళు ల్యాబ్లో టెస్టింగ్ అవుతుంది. హలో చెప్పండి సార్, ఏమైందండి ప్రాబ్లం ఏంటి సార్? ఎవరు సార్ ఇంటరప్ట్ చేశారు కాల్ మధ్యలో? అది నేను వాళ్ళ మేనేజర్. చెప్పండి సార్, మేడం కాల్ ఇచ్చారు, చెప్పండి. ఓకే ఓకే సార్. సార్ బిఫోర్ ఇన్ఫార్మ్ చేసి ఇవ్వాలి కదా సార్, నేను ఒక ఫ్లోలో మాట్లాడేస్తున్నాను. కానీ పేమెంట్ అనేది ఇంకా చేసుకోకపోతే ఇది 5 months ఒక 1 రూపీ కూడా పే చేసుకోలేదు, ఇష్యూ అవుతుంది. మీ నేమ్ సార్? చెప్పండి చెప్పండి సార్. మీ నేమ్ సార్? మీ నేమ్ సార్? నా పేరు హరీష్ అండి. హరీష్ సార్, ఓకే సార్, చెప్పండి సార్. అదే సార్, ఇప్పుడు పేమెంట్ అనేది చేసుకోకపోతే ఇష్యూ అవుతుంది సార్. పెద్ద అదేంటే లీగల్ డిపార్ట్మెంట్ వస్తాయి మళ్ళీ, అంటే మన మెయిల్స్ అన్నీ వస్తాయి కదా, ప్రాబ్లం అవుతుంది కదా. ఇప్పుడు మీ అవసరాన్ని మీకు చెప్తాను ఎంత ఉందో దాన్ని బట్టి నేను ఆఫర్ ఇస్తాను, మీరు చేసుకోండి. ఎందుకు వాళ్ళకి మీకు ఉంది సార్? మీ వర్షన్ మీరు కరెక్ట్గా చెప్తున్నారు.
నా వర్షన్ సార్, మొత్తం మేడంకి చెప్పాను సార్. నా సిచ్యువేషన్ ఏంటి, ప్రజెంట్ నేను పొజిషన్ ఉన్నాను మొత్తం చెప్పాను సార్. కస్టమర్ అనే పర్సన్ తనకి ఇష్యూ అవుతుంది తప్ప సెటిల్మెంట్కి రావడానికి నాకు తెలుసు. నేను పర్సనల్గా తీసుకుంటాను కేసు. హ్మ్. మీ పేరు చెప్పండి సార్ ఒకసారి. మీ దగ్గర ఉంటుంది కదా సార్, చూడండి ఒకసారి. 4 lakhs ఉంది సార్. 4 lakhs ప్రిన్సిపల్ ఫెడరల్ వాళ్ళకి సెటిల్మెంట్ ఆప్షన్ అయితే లేదు ప్రెజెంట్. ఫెడరల్ వాళ్ళకి సెటిల్మెంట్ లేదు. అది ఉన్న 25% ఇస్తారు. అది ఎటువంటి యూజ్ లేదు. మీరు నాతో మాట్లాడుకొని చేయించుకుంటానంటే నేను హెల్ప్ చేస్తాను 100%. లేదు నా వల్ల కాదు సార్, లీగల్ నోటీస్ పెట్టమంటే నేను చేస్తాను. అది మీ ఫ్యామిలీకి కూడా వెళ్తుంది లీగల్ నోటీసులు అనేవి. అంటే ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి కూడా వెళ్తాయి, మీ ఫాదర్ మదర్ వాళ్ళకి వెళ్తాయి. అట్లా కాకుండా ఉండటం కోసం నేను మీకు 100% ఆఫర్ ఇస్తాను. మీ కార్డ్ లిమిట్ అయితే ఎంతైతే ఉందో మీది కార్డు టోటల్ అవుతుంది 5,50,000 ఉంది. మీ కార్డ్ వాల్యూ వచ్చేటప్పటికి 4,23,000 ఉంది. అదైతే మీరు పే చేసుకుంటే నేను మీతో అది రిమూవ్ చేస్తాను. ఒకటి సార్, మీరు ఏదో లీగల్ యాక్షన్ అది ఇది అన్నారు, ఫ్యామిలీస్కి వెళ్తాయన్నారు. అట్లా మీరు డిస్క్లోజ్ చేయాలంటే డిస్క్లోజ్ చేయండి సార్, నో ప్రాబ్లం. ఇంకోటి వచ్చేసి నేను ఆల్రెడీ సార్ నేను అదే అన్నాను సార్, ఇంటరప్ట్ చేయకండి అన్నాను సార్. నేను మళ్ళీ హోల్డ్ చేసి మాట్లాడలేను, నాకు ఆగిపోతుంది. మీ ఆ అమ్మాయికి నేను మొత్తం ఇన్ఫార్మ్ చేశాను సార్, స్టార్టింగ్లో కూడా ఇన్ఫార్మ్ చేశాను. నా నెంబర్ కూడా ఈవెన్ రీఛార్జ్ చేయించుకోవడానికి నాకు అమౌంట్ లేదు, నేను వేరే నెంబర్ ఇచ్చి మా ఫ్రెండ్ నెంబర్ ఇచ్చి మాట్లాడుతున్నాను. క్లియర్ ఇన్ఫార్మ్ చేశాను సార్. మార్చ్ ఎండింగ్లో నాకు ఒక ఫండ్ వచ్చేది ఉంది సార్, ఒక లంసమ్ అమౌంట్ వచ్చేది ఉంది. ఆ అమౌంట్ వచ్చిన తర్వాత నాకు టోటల్ డెప్ట్ వచ్చి 32-35 lakhs వరకు ఉంది సార్. అన్నిటికీ సెటిల్మెంట్ వెళ్తున్నాను. ఈవెన్ నాకు 10-15 lakhs అమౌంట్ వచ్చేది ఉంది. నేను ఏదున్నా 1 shot చేసుకుంటాను సార్. ఇప్పుడు మినిమం పే చేసే సిచ్యువేషన్లో లేను. ఇంకొకటి వచ్చేసి ఈఎంఐ ఆప్షన్ తీసుకునే సిచ్యువేషన్లో అయితే లేను సార్. ఇంకోటి సార్, ఈ లీగల్ అంటారా, ఎల్ఆర్ఎన్, డిఆర్ఎన్, ఆర్బిట్రేషన్, డిమాండ్ నోటీస్, ఇంకేముంది కన్సిలేషన్, ఇవన్నీ అంటారా, నేను ఆల్రెడీ అన్నీ ఫేస్ చేస్తున్నాను. నాకు ఏం కొత్త కాదు సార్. నాకు ఇంకా మిగతా కార్డ్స్ అన్ని వింటేజ్ 2 నడుస్తున్నాయి సార్. వింటేజ్ 2, వింటేజ్ 3లో ఉన్నాయి నాకు. ఇవన్నీ ఫేస్ చేసి సిచ్యువేషన్కి వచ్చాను సార్. కానీ నేనైతే బ్యాంక్ అయితే లైబుల్ ఉన్నాను, పేమెంట్ చేయాలి, పేమెంట్ చేస్తాను సార్. నాకు అమౌంట్ పెద్ద అమౌంట్ అరేంజ్ అయితే ఫర్క్లోజ్ చేస్తాను. నేను సెటిల్మెంట్ కూడా తీసుకోను, నాకు కూడా ఐడియా ఉంది సార్. సెటిల్మెంట్ కూడా తీసుకొని ఫర్క్లోజ్ చేస్తాను. బట్ నాకైతే ఈ టైం అయితే కావాలి సార్. టైం అనేది చేయాలి. కస్టమర్ అనేది స్టార్ట్ చేసుకుంటే వాళ్ళకి ఏంటంటే ఇంట్రెస్ట్ పడకుండా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మా నుంచి ప్రెజర్స్ కూడా ఉండవు. పర్ డే నేను 100 to 150 calls చెక్ చేస్తున్నాను సార్. నాకు ప్రెజర్ అనేది చెప్పకండి, నేను అన్ని హ్యాండిల్ చేస్తున్నాను, అవన్నీ ప్రాబ్లం లేదు. కానీ నా సిచ్యువేషన్ అయితే ఇది సార్, నాది ఓపెన్గా మీకు చెప్పేస్తున్నాను ఇది సిచ్యువేషన్ అని చెప్పేసి. ఆర్ఎల్స్ మీరు ఫోర్స్ఫుల్ రికవరీ చేయాలన్నా చేయొచ్చు, నా రెఫరెన్స్కి మీరు కాల్ చేయాలన్నా చేయొచ్చు, ఫ్యామిలీస్కి చేయాలన్నా చేయొచ్చు, వాట్ ఎవర్ మీ దగ్గర ఏమేమి ఉంటాయో అన్నీ చేయొచ్చు సార్. నేను ఆల్రెడీ ఫేస్ చేసే ఉన్నాను, మా వాళ్ళు కూడా ఫేస్ చేసే ఉన్నారు. దానికైతే నేను ఏం చేయలేను సార్. ఎందుకంటే మీకు కంపల్సరీ మీ ఏజెన్సీకి ఫైల్ వచ్చింది కాబట్టి మీరు మినిమం కట్టించుకోవాలని చూస్తారు మీరు. నేను అందుకని మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు సార్. నేను ఉండే ఓపెన్ ఫ్యాక్ట్ చెప్పేస్తున్నాను, మార్చిలో పేమెంట్ అవుతుందని చెప్పేసి. మీకు పీటీపీ ఇచ్చేసి అది మీరు హోల్డ్ చేసుకొని ఎండింగ్ వచ్చే వరకు మీకు ప్రెజర్ ఇవ్వదలుచుకోలేదు సార్. నేను అందుకే ఓపెన్గా చెప్పేస్తున్నాను సార్, నా ప్రాబ్లం ఇట్లుంది, ఇది పరిస్థితి అని చెప్పేసి. సో బ్రదర్ చాలా బాగా మాట్లాడాడు. సో ఎందుకంటే బల్క్ అమౌంట్ డెప్ట్ ఉన్నాక మనం మినిమం కట్టుకుంటూ పోతే సో ఇంకా ట్రాప్లోకి వెళ్తాం తప్ప దాంట్లోకి బయటకు రాము. సో ఇంకో ఆడియో యాడ్ చేస్తున్నాం, సో అది కూడా వినండి. హలో హలో, యా గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. యా సార్, దిస్ ఇస్ అశ్విని సార్. చెప్పండి మేడం. అదే సార్, మీరు ఈ లోన్ పేమెంట్ పెండింగ్ ఉంది సార్. లాస్ట్ Feb మంత్ లో పేమెంట్ అయింది 2024 లో. తర్వాత పేమెంట్ చేయలేదు సార్. ఓకే, డిపిడి ఎంత ఉంది మేడం దీన్ని, ఏ బకెట్లో ఉంది ఇప్పుడు? బకెట్లో అయితే ఏం లేదు సార్, వింటేజ్ అయితే V2 ఉంది సార్. V2? V2. అచ్చా, వింటేజ్ 2 పోయింది అది. అవును సార్. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఏ ఏజెన్సీలో ఉంది మేడం ఫైల్ ఇది? సార్ ఏ ఏజెన్సీలో ఉంది ఫైల్? పోర్ట్ మేనేజ్మెంట్ సార్. పోర్ట్ మేనేజ్మెంట్, హైదరాబాదేనా? అవును సార్. ఓకే ఓకే మేడం. నేను ఆల్రెడీ నాకు మొన్న కాల్ చేశారు మేడం, మాట్లాడండి మీ ఎగ్జిక్యూటివ్తో. ఏమని సార్? 3 months టైం పడుతుంది చెప్పాను. ఆల్రెడీ 1 year టైం అయిపోయింది కదా సార్. 1 year కదా మేడం, 3 months 1 year అంటారా? అంటే ఏంటి సార్ ఇష్యూ ఏంటంటే బిజినెస్ లాస్ అయిందండి, పెద్ద బిజినెస్ లాస్ అయింది. టోటల్ ఎప్పుడు 32-35 lakhs వరకు ఉంది. ఓకే. ఇప్పుడు సెటిల్మెంట్స్కి వెళ్తున్నాను. ఫైనాన్షియల్ ఒక ఫండ్ వచ్చేది ఉంది నాకు. ఆ ఫండ్ వస్తే నేను సెటిల్మెంట్ చేసుకుంటూ వెళ్తాను ఒకటి. మరి మినిమం కూడా పేమెంట్ చేయలేరా సార్? అమ్మో, మినిమం చేసుకుంటే పోతే 2 to 2.5 lakhs కావాలి మేడం అన్నిటికీ. అట్లా కాదు సార్, మినిమం అంటే ఎంత అయితే అంత, జీరో పెట్టకుండా జస్ట్ ఒక 1000 to 1000 పెట్టేస్తే కూడా నాకు ప్రాబ్లం లేదు. సో మీరు అట్లీస్ట్ జీరో నుంచి అయితే బయటకు వస్తారు కదా. 1000 పే చేసినా 10,000 పే చేసినా కానీ చార్జెస్ లో వెళ్ళిపోతుంది. చార్జెస్ రాదు, ఇది టోటల్ అవుట్ స్టాండింగ్ నుంచి లెస్ అవుతుంది కదా సార్. ఒకటేసారి కట్టేద్దాం మేడం 1 shot లో. ఇవన్నీ ఎందుకు మేడం, మినిమం పేమెంట్ వచ్చేది ఉంది కదా, 1 shot లో కట్టేద్దాం. ఎందుకని కాన్ఫిడెంట్ గా ఉన్నాను, చేద్దామని చెప్పేసి ఒకసారి. మరి 3 months సార్ దీనికి?
అంటే అమౌంట్ వస్తుంది మేడం. ఫిబ్రవరి ఎండింగ్ వరకు వస్తుంది. ఫిబ్రవరి ఎండింగ్ మార్చ్ సెకండ్ వీక్లోనే వస్తుంది. వస్తానే ఇంకా స్టార్ట్ చేస్తాను నేను ఇంకా ఒక్కొక్కటి సెటిల్మెంట్ చేసుకుంటా. ఇది ఒకటే ఉందా సార్, లేకపోతే ఇంకా ఆల్టర్నేట్ ఎక్స్ట్రా ఏమైనా ఉందా సార్? అంటే 35 lakhs చెప్తుంది మేడం. 35 lakhs సార్? అవును. అంటే వేరేది కూడా ఉందా సార్, వేరే కార్డ్స్? వేరే కార్డ్స్ ఉన్నాయి, ఆల్ కార్డ్స్. కోటక్ మహీంద్రా, మీ ఆర్బీఐలోనే 2 ఉన్నాయి ఆర్బీఐలో. ఒక లోను, 2 కార్డులు, కోటక్ మహీంద్రా, ఎస్ బ్యాంక్, అమెరికన్ ఎక్స్ప్రెస్, ఇండోజన్ బ్యాంక్, చార్టర్డ్ అన్ని ఉన్నాయి మేడం. ఇంకా ఒక హెచ్డిఎఫ్సి తప్ప అన్ని ఉన్నాయి. పెద్ద బిజినెస్ లాస్ అయింది మేడం, పెద్ద బిజినెస్ లాస్ అయింది. సో మీరు అట్లీస్ట్ 1000-2000 పే చేసుకోండి కదా సార్, మైనస్ అవుతుంది సార్. మీరు చూడండి, నేను మీకు స్టేట్మెంట్ కూడా పంపిస్తాను మీకు. లేదు ఆఫ్టర్ పేమెంట్ నేను మీకు స్టేట్మెంట్ కూడా పంపిస్తాను, ఎందుకంటే మైనస్ అవుతుంది. మీరు చెప్పేది కరెక్టే మేడం, మీ వర్షన్ కరెక్టే ఉంది. ఇప్పుడు మీరు అంత పే చేయంటున్నారు కానీ నా దగ్గర ప్రజెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు. నేను ఒకటే ఆ ఫండ్ మీద డిపెండ్ అయి ఉన్నాను. ఒక ప్రాపర్టీ, జాయింట్ ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీ అమ్మనీకి పెట్టినారు. ఆ అమౌంట్ కోసం టోకెన్ అమౌంట్ ఇంతట్లో వస్తుంది. టోకెన్ అమౌంట్ వస్తాను, సెటిల్మెంట్ స్టార్ట్ చేసుకుంటూ వెళ్తానండి ఒకటి. నేను అదే పని మీద ఉన్నా మేడం. ప్రజెంట్ నేను జాబ్ కూడా చేయలేదు. సపోజ్ నేను జాబ్ చేస్తుంటే 20-30 ఎర్నింగ్ ఉంటే నాకు ఇన్కమ్, మీరు అన్నట్టు నేను ఏదో చలో మీరు అడిగినారు కదా, అశ్విని అడిగింది కదా అన్నట్టు 1,000-2,000 పే చేసేవాడిని నేను. నాకు లేదు మేడం ఇన్కమ్, అది ప్రాబ్లం. అది డిపెండింగ్ మొత్తం ఆ అమౌంట్ మీద ఇంకా ప్రెసెంట్. అవును మేడం. అదే సార్, దీనికోసమే మెసేజ్ పెట్టాను సార్, అసలు ఏం రెస్పాన్స్ లేదు. అంటే 1 year ప్లస్ అయిపోయింది, 1 year రెస్పాన్స్ అవుతుంది. లేదు మేడం. ఎవ్రీ మంత్ మీ ఏజెన్సీ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, మాట్లాడుతున్నాను కదా నేను. అంటే ఫీడ్బ్యాక్ ఉంది సార్ నా దగ్గర. అంటే ఈ టిల్ మంత్ ఎండ్ వరకు ఇక్కడ కాల్ రెస్పాండ్ అయితే లేరని ఇక్కడ ఫీడ్బ్యాక్ ఉంది. సో అలానే మీ వాళ్ళు రాంగ్ చేస్తున్నారు, డిస్క్రిప్షన్ లో రాంగ్ చేస్తున్నారు. ఓకే ఓకే సార్, దెన్ నెక్స్ట్ మంత్ ఐ విల్ కాల్ యూ సార్. ఐ విల్ ఓన్లీ ఫాలో అప్ యూ సార్. నెక్స్ట్ మంత్ కూడా నెక్స్ట్ మంత్ మరి అవ్వకుంటే మీకు ప్రాబ్లం కదా. సో హౌ సార్, నెక్స్ట్ మంత్ can't you pay like minimum one sir, at least next month. I'm not asking for in this month sir. మేము మీకు ఇప్పుడు పీటీపీ ఇవ్వలేను మేడం. మీరు హోల్డ్ చేసుకున్నా కానీ మీకే ప్రెజర్ వస్తుంది. నేను ఏదైనా 1 షాట్ చేసుకున్నా, పేమెంట్ చేతిలో ఉంటేనే నేను మీతో సెటిల్మెంట్ మాట్లాడుకోగలను. నా దగ్గర పేమెంట్ లేకుండా మీకు పీటీపీ ఇవ్వలేను మేడం. ఓకే సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో చూశారు కదా ఫ్రెండ్స్, సో బ్రదర్ చాలా బాగా మాట్లాడాడు, రియల్గా అప్రిషియేట్ చేయాలి. ఈ యొక్క కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుందంటే క్లారిటీ ఉన్నప్పుడు అండి, ఓకేనా. ఫర్దర్గా కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి, ఓకే, ఇది క్లియర్గా తెలిసినప్పుడు, ఓకేనా. సో లోన్ డిఫాల్ట్ చాలామంది చేస్తారంటే భయపడిపోయి కొద్దిగా రాంగ్ స్టెప్ వేస్తుంటారు బల్క్ అమౌంట్ ఉన్నప్పుడు. సో అలాంటి స్టెప్ మీరు చేయకండి, ఒక స్ట్రాటజిక్ వేలో వెళ్ళి, ఓకేనా, ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి, సో దాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి. సో ఈ యొక్క క్లారిటీ ఉన్నప్పుడు మనకు భయం అనేది వెళ్ళిపోతుందండి. సో ఎవరైతే మల్టిపుల్ డెప్ ట్రాప్లో ఇరుక్కున్నారో ఫస్ట్ వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళు కంప్లీట్గా ఒక ఫర్దర్ కాన్సిక్వెన్స్ ఏముంటాయో సో వాటిపైన క్లారిటీ తెచ్చుకోవాలి. ఈ క్లారిటీ తెచ్చుకొని దాని తగ్గట్టు ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకొని సో మెల్లమెల్లగా దాన్ని క్లియర్ చేసుకుంటూ రావాలండి, ఓకేనా. రాంగ్ స్టెప్ అనేది కరెక్ట్ నిర్ణయం కాదండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.